హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా అటుకులతోటి కట్లెట్స్ని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైనంతా చాలా క్రిస్పీగా ఉండి లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉండి తక్కువ ఆయిల్తోనే మనం ఎంతో టేస్టీగా వీటిని తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చిటికెలు రెసిపీని చేసి పెట్టేయడానికి ఒక చిన్న టిప్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. మరి ఈ నోరూరించే కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక బౌల్లోకి జల్లెడ లాంటిది పెట్టుకుని దీంట్లోకి 2 కప్పుల అటుకులు తీసుకోండి. అటుకుల్ని మరీ పల్చటివి కాకుండా కొద్దిగా ఇలా మందంగా ఉన్నవి తీసుకోండి, బాగుంటాయి. అలాగే వీటిలో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుందండి. సో వీటిని రన్నింగ్ వాటర్ కింద బాగా కడిగి తీసుకోండి. తర్వాత ఈ అటుకుల్ని జల్లెడతో సహా బౌల్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే అంతా డ్రైన్ అయిపోతుంది. 5 మినిట్స్కి చూడండి, అటుకులు ఈ విధంగా పూరేకుల్లా చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసేసుకుని వీటిని చేత్తో బాగా నలుపుతూ మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటిని బాగా గట్టిగా మెదుపుతూ ఒత్తుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, అటుకులను మాత్రమే మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా లైట్గా పలుకుండేటట్లు మెదుపుకున్నారంటే అప్పుడు మనకి కట్లెట్స్ తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 మీడియం సైజ్ ఆలూని కానీ లేదంటే చిన్నవైతే 4 తీసుకుని వీటిని బాగా ఉడికించేసి పై పొట్టు తీసేసుకున్న తర్వాత గ్రేటర్ తోటి ఈ విధంగా తురుముకుంటూ యాడ్ చేసుకోండి. చేత్తో మ్యాష్ చేస్తే మనకి ఆలు అనేది అక్కడక్కడ గడ్డల్లా ఉండిపోతుంది. సో ఈ విధంగా గ్రేట్ చేసుకున్నారంటే మనకి చాలా ఫైన్గా వచ్చేసింది ఇది. ఇలా ఆలు మొత్తాన్ని తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కలర్ఫుల్గా కనిపిస్తాయి వేసుకోవడం వల్ల. ఒకవేళ ఇవి లేకపోతే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి. ఈ 2 లేకపోతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దీనంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ముద్దలా ఫామ్ చేసుకోవాలండి. సో 1 టీ స్పూన్ ఆయిల్ని ఇందులో వేసుకుని మీరు ఈ పిండిని అంతా కలిపారంటే చేతికి పిండి అతుక్కోకుండా ఇదంతా కూడా ముద్దలా అవుతుంది. చూడండి, పిండి ముద్దని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అస్సలు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మనకి అటుకుల్లోనూ ఆలులో ఉన్న తేమతోని ఇదంతా ఇలా ముద్దలా ఫామ్ అయిపోతుంది. తర్వాత వీటితోటి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా ఈజీగా చేసేసుకోవాలి అనుకుంటే ఇలా చేత్తోనే వడ షేప్లో ఒత్తేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇవి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి వీటిని పట్టి షేప్లో కట్ చేసి అప్పుడు ఫ్రై చేస్తున్నాను. అందుకోసం దీన్నంతా కూడా మీ దగ్గర స్వీట్ని తీసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, స్క్వేర్ది, అది ఉంటే దాంట్లో వేసేసుకుని ఫ్లాట్గా చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆ మౌల్డ్ లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తోనే రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా షేప్ చేసుకోండి. అంచులు సాఫ్ట్గా రావడం కోసం అట్ల పుల్లతోటి అంచులన్నింటినీ కూడా కొంచెం దగ్గరికి ఇలా ఒత్తేసుకున్నారంటే నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి. 5 మినిట్స్ ఉంచేసరికి చూడండి ఇది కొంచెం గట్టిపడింది. ఈ విధంగా కొంచెం గట్టి పడితే మనకి వీటిని వేయించేటప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకుని దీన్ని నీట్గా షేప్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఒక టిప్ చెప్తానన్నాను కదా, అదేంటంటే ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా వీటిని చేసే పని లేకుండా ఇలా రెడీ చేసుకున్న ఈ పట్టీస్ ఉన్నాయి కదా, వీటిని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి. మనం స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఫ్రిడ్జ్లోంచి తీసి ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసుకోవడం, చిటికలో రెడీ అయిపోతాయి. అప్పుడు వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చండి. ఆయిల్ లేకుండా 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ పాటు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవడమే. బట్ నేను ఇక్కడ వీటిని షాలో ఫ్రై చేస్తున్నానండి. సో స్టవ్ మీద ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పట్టీస్ని కడాయికి సరిపడా ఇవి ఫ్రీగా వేగడానికి వీలయ్యేటట్లు వేసుకుని అన్ని వైపులా కూడా నెమ్మదిగా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని తీసుకోండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయిస్తే మనకి ఇవి సరిగ్గా రావండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. చూడండి, వీటిని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుని తీసేసుకోండి.
ఇంతేనండి, ఇలా చాలా సింపుల్‌గా అటుకులతోటి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే కట్లెట్స్‌ని చేసేసుకోవచ్చు. వీటిని విడిగా ఉత్తగానే తినేయొచ్చు. లేదంటే టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకోండి. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ స్నాక్ మీకు నచ్చిందా? నచ్చితే మీరు గనుక చేస్తే మీకెలా కుదిరింది అనేది నాతో కామెంట్‌లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోరు కదా! మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.